మొత్తానికైతే మాత్రం ఈ ఫైళ్ల దగ్ధం కేసులు అయితే మాత్రం కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేపై అలాగే పెద్దిరెడ్డి అనుచరులపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇప్పుడు వరకు అయితే మాత్రం 8 కేసులు నమోదు చేశామని చెప్పారు. దీనిపై ఎందుకంటే ముఖ్యంగా భూ సంబంధించినటువంటి అక్కడ లావాదేవీలు జరిగినటువంటి ఫైళ్ళు అవ్వచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఫైళ్ళు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరకటం, మరోపక్క మాధవరెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి మాధవరెడ్డి ఇంట్లో దొరకటం, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏలు అయినటువంటి వాళ్ళలో కూడా కొన్ని ఫైళ్ళని స్వాధీనం చేసుకోవడంతో ఈ పరిణామం అయితే మాత్రం ఒక పక్క వైసీపీకి అయితే మింగుడు పడలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా దీనికి సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలా మదనపల్లి ఫైళ్ల కేసులో ఫైళ్ల దగ్ధం ఏ విధంగా జరిగిందో అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఐజీ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది.